నందమూరి బాలకృష్ణ సంక్రాంతి రిలీజ్ ఎన్టీఆర్ కథానాయకుడి రివ్యూలు రేటింగ్స్ బాగానే ఉన్నాయి, కానీ బాక్సాఫీస్ కలెక్షన్స్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు దాదాపు 7.5 కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు 1,20,00,000 వరకు వసూలు చేసింది. మూడో రోజుకు 1,10,00,000 వసూలు చేయగా నాలుగో రోజు కలెక్షన్స్ మరింతగా దిగజారాయి. నాలుగో రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో కథానాయకుడు 50 లక్షలు కూడా తీసుకురాలేకపోయింది. ఓవరాల్ గా 4 రోజులకు గాను ఏపీ తెలంగాణలో కథానాయకుడు 10.40 కోట్ల రూపాయల షేర్ మాత్రమే సాధించింది. సినిమాపై హైప్ ఉండడంతో భారీ రేట్లకు థియేట్రికల్ రైట్స్ కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఈ కలెక్షన్స్ నిద్ర లేకుండా చేసేవే. కొందరు నిరుపేద బయ్యర్లైతే మమ్మల్ని బాలయ్య బాబు ఆదుకోలేకపోతే మాకు ఆత్మహత్య శరణ్యమని గగ్గోలు పెడుతున్నారు. ఇలా బాలయ్య సినిమాతో నష్టపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం కొత్తేం కాదు. అప్పట్లో బాలయ్యతో సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్ ఒకరు నష్టాలు రావడంతో ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య యత్నం చేసుకోలేదా? అప్పట్లో బాలయ్యతో సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్ ఒకరు నష్టాలు రావడంతో ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో కలకలం రేపింది. ఇక పండగ రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మెరుగ్గా ఉంటాయేమో వేచి చూడాలి. పోటీలో రిలీజ్ అయిన అన్ని సినిమాలు అంతంత మాత్రమే కావడం ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు ప్లస్సే, కానీ ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ ను బట్టి చూస్తే మాత్రం రికవరీ బాటలో పయనించడం కాస్త కష్టమే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.